కుక్ విత్ జాతిరత్నాలు కంటెస్టెంట్స్ డిమాండ్ పవన్ వర్సెస్ ఇమ్మానుయల్. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. డిమాండ్ పవన్ రియల్ నేమ్ వచ్చేసరికి ఉప్పల పవన్ కుమార్, నిక్ నేమ్ వచ్చేసరికి డిమాండ్ పవన్. ఇమ్మానుయల్ రియల్ నేమ్ వచ్చేసరికి నందూరి ఇమ్మానుయల్, నిక్ నేమ్ వచ్చేసరికి ఇమ్మానుయల్. డిమాండ్ పవన్ 6 మార్చ్ 2001 తణుకు ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్. ఇమ్మానుయల్ 1 జూన్, ఇయర్ నాట్ అవైలబుల్, వైకుంఠపురం పల్నాడు ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ అప్రాక్సిమేట్లీ 30 ఇయర్స్. డిమాండ్ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. హైట్ వచ్చేసి 5 feet 9 inches, మరియు వెయిట్ వచ్చేసరికి 72 kilograms. ఇమ్మానుయల్ ప్రొఫెషన్ వచ్చి యాక్టర్, కమేడియన్. హైట్ వచ్చేసి 5 feet 5 inches, వెయిట్ వచ్చేసి 75 kilograms. ఈ డిమాండ్ పవన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష షోతో ఫేమస్ అయ్యాడు. ఇమ్మానుయల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అవ్వడం జరిగింది. ఈ డిమాండ్ వచ్చేసరికి 2025లో ఇండస్ట్రీకి వచ్చాడు. ఇప్పటివరకు ఏ మూవీ చేయలేదు. అండ్ ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష. ఇమ్మానుయల్ 2019లో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి కొరమీని మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో పటాస్ షో. డిమాండ్ పవన్కి ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇప్పటివరకు ఏ మూవీ చేయలేదు. ఇమ్మానుయల్కి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు. అలాగే ఇప్పటివరకు వచ్చేసరికి 7 మూవీస్ చేయడం జరిగింది. డిమాండ్ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఇమ్మానుయల్ రిలీజన్ వచ్చేసరికి క్రిస్టియన్ అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. డిమాండ్ జోడియాక్ సైన్ వచ్చేసరికి క్యాప్రికాన్, మరియు హాబీస్ వచ్చేసి ట్రావెలింగ్, డాన్సింగ్, ఫిట్నెస్. ఇమ్మానుయల్ జోడియాక్ సైన్ వచ్చేసరికి జెమిని అండ్ హాబీస్ వచ్చేసరికి డాన్సింగ్. డిమాండ్ పవన్కి ఇన్స్టాగ్రామ్లో 604K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఇమ్మానుయల్కి వచ్చేసరికి 786K ఫాలోవర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్లో వచ్చేసరికి డిమాండ్కి 250K, అలాగే ఇమ్మానుయల్కి వచ్చేసరికి 208K. ఈ ఫేస్బుక్లో వచ్చేసరికి డిమాండ్కి 78.7K, అలాగే ఇమ్మానుయల్కి వచ్చేసరికి 28K. ఈ ట్విట్టర్లో వచ్చేసరికి డిమాండ్ పవన్కి 110 ఫాలోవర్స్, అలాగే ఇమ్మానుయల్కి వచ్చేసరికి ఇప్పటివరకు నాట్ అవైలబుల్. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ వన్ ఎవరో కామెంట్ చేయండి.